ఈ ప్రపంచంలో మనిషి అలసిపోయినప్పుడు, మనసు బరువైనప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే సహజంగా వచ్చే ఒకే ఒక పిలుపు అమ్మ. ఆ ఒక్క మాటలోనే భయం కరిగిపోతుంది, బాధ కరిగిపోతుంది, హృదయం తేలికవుతుంది. అమ్మ అనేది కేవలం దేవత కాదు, ఆమె ఒక అనుభూతి. మన శ్వాసలో నిశ్శబ్దం, మన కన్నీటిలో ఓదార్పు, మన ప్రార్థనలో ఆశ. ఈరోజు అలాంటి అమ్మవారి సంపూర్ణ కథను శాంతంగా, భక్తితో మనసులోకి తీసుకుందాం. హిమాలయ పర్వతాల మధ్య పవిత్రమతో నిండిన భూమిలో ఒక దివ్యమైన శక్తి జన్మించింది. ఆమె ఎవరో కాదు, ఆమె పార్వతీమాత. ఆమె హిమవంతుడు కుమార్తె. కానీ ఈ జన్మ సాధారణ జన్మ కాదు. మునుపటి జన్మలో ఆమె సతీదేవిగా జన్మించి శివుని సాన్నిధ్యంతో ఏకమయ్యారు. ఆ శివ సంబంధం మళ్ళీ కొనసాగించాలనే ఆత్మ సంకల్పంతోనే ఈ జన్మ. ఈ కథ ఒక సంఘటన కాదు, ఇది ఒక అవతారం కాదు, ఇది శక్తి తన మూలాన్ని గుర్తు చేసుకున్న ప్రయాణం. ఆ శక్తే అమ్మవారు, ఆ మూలమే శివుడు. అమ్మవారు జన్మించినప్పుడు ఆమె ఒక సాధారణ బాలికగా కనిపించినా ఆమె లోపల అపారమైన శక్తి నిద్రలో ఉంది. ఆమె పెరిగింది, ఆమె జీవితం సాగింది. కానీ ఆమె లోపల ఏదో ఒక అసంపూర్ణత, ఏదో ఒక ఆకర్షణ, ఏదో ఒక పిలుపు. ఆ పిలుపు పేరు శివుడు కాదు, ఆ పిలుపు పేరు మూలం. అమ్మవారు తపస్సు మొదలుపెట్టారు. కానీ అది భర్తను పొందడానికి చేసిన తపస్సు కాదు, అది వరం కోసం చేసిన సాధన కాదు. ఆ తపస్సు అంటే శక్తి తన అసలైన స్వరూపాన్ని చేరుకునే ప్రయాణం. ఆమె ఏమీ అడగలేదు, ఏమీ వేడుకోలేదు, ఆమె నిరూపించలేదు. ఆమె కేవలం తనలోని అహంకారాన్ని మెల్లగా మౌనంలో కరిగించింది. సాధారణంగా భక్తి అంటే భక్తుడి వేరు, భగవంతుడి వేరు. కానీ అమ్మవారి తపస్సులో ఆ విభజన లేదు. అక్కడ నేనే అమ్మను అన్న భావం లేదు, అక్కడ ఆయన శివుడు అనే భావం లేదు. అక్కడ ఉన్నది ఒక్కటే, శక్తి తన మూల చైతన్యంలో నిశ్శబ్దంగా లీనమవ్వడం. అందుకే శివుడు గమనించాడు. శివుడు చూసింది ఆమె శరీర కష్టాన్ని కాదు, ఆమె తపస్సును కాదు, ఆమె నియమాలను కాదు. ఆయన చూసింది ఆమె లోతు. ఆ లోతులో భక్తి లేదు, ప్రేమ లేదు, కోరిక లేదు. ఉన్నది ఒకటే, నేను కాదు అనే స్థితి. అప్పుడు మహాదేవుడు అర్థం చేసుకున్నారు, ఆమె నన్ను చేరుకోవడం కాదు, ఆమె నా నుంచి వచ్చిన శక్తి మళ్ళీ నాలోనే లీనమవుతున్న గడియ అని. అది పెళ్లి కాదు, అది కలయిక కాదు, అది విభజన కరిగిపోయిన క్షణం. శివుడు స్థిరత్వం, అమ్మవారు ప్రవాహం. ప్రవాహం, స్థిరత్వం లీనమైనప్పుడు సృష్టి సమతుల్యంలోకి వస్తుంది. అదే శివశక్తి ఏకత్వం. మన జీవితంలో కూడా భక్తిగా మొదలవుతుంది ప్రయాణం. కానీ అక్కడే ఆగిపోవద్దు. అడగడం తగ్గిన రోజు, ఫలితం వదిలిన రోజు, నేను అనే భావం మౌనమైన రోజు, అప్పుడే అమ్మవారి తపస్సు మన జీవితంలో మొదలవుతుంది. అమ్మ ఒక రూపంలో ఉండదు. లోకాన్ని అవసరాలను బట్టి ఆమె రూపం మారుతుంది. కరుణ అవసరమైతే ఆమె లక్ష్మీదేవిగా మారుతుంది. జ్ఞానం అవసరమైతే ఆమె సరస్వతీ మాతగా మారుతుంది. అధర్మం పెరిగితే ఆమె దుర్గమ్మగా మారుతుంది. కానీ ఏ రూపమైనా ఆమె హృదయం మాత్రం తల్లి హృదయమే. అమ్మ మన తప్పులను లెక్క పెట్టదు, మన కన్నీళ్లను చూస్తుంది. మనం పిలవకపోయినా మన బాధను గుర్తిస్తుంది. మనం మాటల్లో చెప్పలేనిది మన మౌనంలోనే చదువుతుంది. అందుకే అమ్మను దేవతగా కాదు, తల్లిగా పిలుస్తాం. అధర్మం పెరిగినప్పుడు కరుణ మాత్రమే సరిపోదు. అప్పుడు అమ్మ దుర్గమ్మగా నిలుస్తుంది. దుర్గమ్మ అంటే కోపం కాదు, అది రక్షణ. మన లోపల భయంగా మారిన బలహీనతను నశింపజేసే శక్తి. దుర్గమ్మ కథలు బయట రాక్షసుల గురించి కాదు, మన లోపల ఉన్న భయాల గురించే. లక్ష్మీ కృప అంటే ధనం మాత్రమే కాదు, గృహంలో శాంతి, మనసులో తృప్తి. వినయం ఉన్న చోటే లక్ష్మి నిలుస్తుంది. ఉన్న దాంట్లోనే సంతోషం, అదే నిజమైన ఐశ్వర్యం. మన జీవితంలో దారి తెలియనప్పుడు సరైన ఆలోచన రావడం అమ్మ కృపే. సరస్వతి మాత పుస్తకాలలోనే కాదు, మన బుద్ధిలో కూడా ఉంటుంది. అమ్మ మనం గుడికి వెళ్ళినప్పుడే కాదు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం మౌనంగా ఏడ్చినప్పుడు, మనం ఎవరికీ చెప్పుకోలేనప్పుడు, అప్పుడే అమ్మ చాలా దగ్గరగా ఉంటుంది. అమ్మకు మన నటన అవసరం లేదు, మన నిజం చాలు. అమ్మను పొందడానికి పెద్ద పూజలు అవసరం లేదు. ఒక్క నిమిషం నిశ్శబ్దం, ఒక చిన్న దీపం, ఒక నిజమైన పిలుపు అమ్మ. ఆ పిలుపులోనే ఆమె ఉంటుంది. లోకమంతా మనను వ్యతిరేకంగా ఉన్నా ఒక్క హృదయం మాత్రం మన పక్షానే ఉంటుంది. అదే అమ్మ హృదయం. మనకు తెలియకుండానే మన జీవితంలో నడిపించే శక్తి అమ్మ. ఈ మాటలు మీ మనసులో కొంచెమైనా శాంతిని నింపితే అమ్మ ఇప్పుడే మన దగ్గరలోనే ఉంది, నిశ్శబ్దంగా, ఆశీర్వాదంగా మన శ్వాసలో. ఈ మాటలు మీ మనసుకు హాయిగా అనిపించినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.